జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గాయత్రి, నా పాలు తాగుతున్నావా చిట్టి తల్లి? తాగు. నీ చిన్ని బొజ్జ నిండాలి, నా పంట పండాలి, త్వరలోనే నువ్వు నన్ను అమ్మా అని పిలవాలి, సరేనా? నేను మీతో చాలాసార్లు చెప్పాను, నైని సాధారణమైన మనిషి కాదని. భవిష్యత్తే చూడగలదంటే పంచభూతాల్లో మమేకమైన సకల ప్రాణికోటిని మచ్చిక చేసుకోగలదు. భవిష్యత్తులో వచ్చే ఆపదని చూడగలిగినప్పుడు తన బిడ్డ చచ్చిపోతుందని తెలుసుకోలేకపోయిందాంటీ. సుమని చెప్పింది గుర్తుందా? తనకు జరిగే కీడును తప్ప ఇంకెవరికి ఆపద వచ్చినా నైని గుర్తించగలదని. అంటే తన కడుపులో పెరిగిన బిడ్డకు కూడా ఎలాంటి హాని జరిగినా నైని క్యాచ్ చేయనట్టే కదా మామ్? 100% కరెక్ట్. అదే మనకు కలిసొచ్చింది. తాళి కట్టిన వాడికి ఏదైనా జరిగితే ఆలికి తెలుస్తుంది, కాని పిల్లకు ఏం జరిగినా తల్లికి తెలియకుండా పోయింది. ప్రాణం పోయిన బిడ్డ గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదాంటీ. ప్రాణం తీసే పాముల్ని సైతం కుందేలు పిల్లల్లా చూసే నాయనితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. గేలి చేయగలం కాని గెలవలేము. దానికుంది అంత బలం. అవును మమ్మీ, బిడ్డని పోగొట్టుకుంటే ఏ తల్లైనా ఆ షాక్లో నుంచి బయటపడ్డానికి 6 నెలలైనా టైం పడుతుంది. నైని 6 రోజుల్లోనే ఆది పరాశక్తిలా తయారైంది. మొన్న కసికి దవడ పగిలింది, నిన్న మనకు చావు తప్పింది. దాన్ని రెచ్చగొట్టకూడదు వల్లభ. ఇలాగే పసికందులకు పాలిస్తూ ప్రాణం లేని బొమ్మల్ని లాలిస్తూ మన జోలికి రాకుండా ఉంటే దాని లోకంలో అది మునిగిపోతుంది. ఈలోపు మనం చెయ్యాలనుకున్నది చెయ్యొచ్చు. ఆవు పాలనగానే మొహం చాటేసేది కదా నాగయ్య. ఇవాళేమో పట్టిందే ఆలస్యం, గుట్టుక్కుని తాగేసింది గాయత్రి. అమ్మ పాలు కదా, బంగారు తల్లికి కడుపు హాయిగా ఉంది కదమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.